ఎంతో కష్టపడి దోసతోట వేసుకుంటే దోస పంట అంతా తీసుకెళ్ళి కోతుల నోట్లో పెట్టినట్టు అయిపోయింది మా పని. పొలం చదును చేసుకొని డ్రిప్ పైపులు పరిచి వాటర్ కనెక్షన్ ఇచ్చుకొని దోస విత్తనాలు నాటుకొని ఆ విత్తనాలు నెమలిలు తినకుండా కాపాడుకొని చెట్లు చేస్తే ఆ చెట్లకి ప్రతిరోజు నీళ్లు పెట్టి చెట్లకి పూతొచ్చి కాయ పట్టి ఆ పంటంతా మన చేతికి వస్తుంది అనే సమయంలో కోతులన్నీ గుంపులు గుంపులు వచ్చి కాయలన్నీ కొరికేసిపోయినాయి. ఈ కోతులు మామూలుగా లేవు, పెద్ద పెద్ద గుంపుల్లాగా వచ్చి ఇటు సైడ్ నుంచి కొడితే అటు సైడు, అటు సైడ్ నుంచి కొడితే ఇటు సైడు కాయలన్నీ సగాలు సగాలు కొరికేసి ఆ కొరికేసిన సగం కాయలని కూడా మొత్తం గుంజుకుపోయి చెట్ల మధ్యలలో కూర్చొని ఎట్లా తింటున్నాయో చూడండి. ఈ కోతులన్నీ ఇలా పంట నష్టం చేస్తుంటే వారికి లక్ష్మీ బాంబులు తీసుకొచ్చి పేల్చినా కూడా యూజ్లెస్సే అనిపించింది. ఇవి వచ్చేవి 1, 2 కూడా కాదు, గుంపులు గుంపులు దాంట్లో ఫ్యామిలీలను అన్నీ ఎత్తుకొని వస్తాయి. కోతులు తినకాడికి తింటాయి. ఇంకొన్ని కోతులు అయితే చెట్ల మీదకి ఎక్కి మంచిగా చెట్లన్నీ ఊపుకుంటా భయపెట్టిస్తాయి అన్నమాట. అవి చూడండి, నేను ఈడంగా అల్లిస్తుంటే ఆడంగా వచ్చి తెంపుకొని ఎట్లా కూర్చొని తింటున్నాయో ఈ కోతులు.